వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు తనగాల దానియేలు జయమ్మ, కుమారుడు భరత్ చంద్ర వదన్, కుమార్తె భాను తేజస్విని గారు సహకారం ఇచ్చారు. దానియేలు గారు జయమ్మ దంపతులకు కృతజ్ఞతలు, భరత్ గారికి భాను గారికి ధన్యవాదాలు. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. తనగాల దానియేలు గారు, జయమ్మ గారు, వారి బిడ్డలు భరత్ భాను గారి కొరకు ప్రార్థిస్తున్నాము. కుటుంబాన్ని దీవించండి. యేసే పరిష్కారం, పోషణకు కృప చూపండి. ప్రభువా, మీ చేతికి మమ్మలను సమర్పించుకుంటున్నాము. మీ కృప చూపమని వేడుకుంటున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము మొదలుకొని వాక్యాన్ని ధ్యానించాల. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు మరియు ముసియ దగ్గర ఉన్న బెతూనియాకు వెళ్ళకూడదని యేసు యొక్క ఆత్మ వారిని ఆటంకపరిచినప్పుడు వారు ప్రభువు సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా ముసియ దాటి త్రోయకు వచ్చారు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకుంటున్నట్లు రాత్రివేళ పౌలునకు ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనమును బట్టి దేవుడు తమను మాసిదోనియాకు వెళ్ళమని తెలియచేస్తున్నాడని వారే నిశ్చయం చేసుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేశారు. ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలా. దర్శనము కలిగినది. బైబిల్ గ్రంథంలో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు కూడాను దేవుని నుండి దర్శనములు అనేకము సందర్భాలలో ఇవ్వబడుతూ వచ్చాయి. పాత నిబంధనలో దేవుడు కలల ద్వారా పితరులతో, ప్రవక్తలతో మాట్లాడుతూ వచ్చారు. క్రొత్త నిబంధనలో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడారు. తర్వాత పౌలుకు కలిగిన దర్శనము మాసిదోనియా దేశస్థుడు నిలిచి తమ యొద్దకు రమ్మని వేడుకుంటున్నాడు అని అతడు తెలియచేశాడు. మేము నిశ్చయించుకున్నాము అన్నాడు. దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని, సువార్త ప్రకటించుటకు పిలిచి ఉన్నాడని, వారికి ప్రకటించుటకు పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకున్నాము అన్నాడు. ఇట్ ఈస్ హిజ్ ఓన్ డెసిషన్ అండ్ దేర్ ఓన్ డెసిషన్ that God called them to preach the gospel to the Macedonia. ఈ దర్శనము అతనికి
ఒక గైడెన్స్, ఒక అవగాహన, అండర్స్టాండింగ్ ఏర్పాటు చేసింది. ఈ దర్శనము ఒక గైడెన్స్, ఒక అండర్స్టాండింగ్, అతనికి ఒక డైరెక్షన్ క్రియేట్ చేసింది. దాన్ని వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు, ఇది దేవుడు మనకు చెబుతున్నాడు అన్నట్లుగా. ఆ తర్వాత దాన్ని బట్టి వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించినప్పుడు 16వ అధ్యాయంలో 3 ప్రత్యేకమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. ఫిలిప్పీ ప్రవాస ప్రాంతం, అక్కడ క్యాపిటల్ సిటీ ఫిలిప్పీ, దానికి వాళ్ళు వచ్చారు. త్రోయను వదిలి ఓడ ఎక్కి సముద్రాకేకుకి వచ్చి నెయపోలికి వచ్చి అక్కడి నుంచి ఫిలిప్పికి వచ్చారు. మాసిదోనియా దేశానికి ఆ ప్రాంతం, ఫిలిప్పి ప్రాంతం ముఖ్య పట్టణం, రోమియులకు ప్రవాస స్థానమై ఉన్నది. And from there to Philippi, which is a leading city of the district of Macedonia and a Roman colony. Romans colony అక్కడ స్పెసిఫిక్గా ఎస్టాబ్లిష్ అయి ఉంది. అక్కడకు వారు వెళ్ళారు. ఆ స్థలమున వారు విశ్రాంతి దినాన నదీ తీరాన ప్రార్థన జరుగుతుందనుకొని వచ్చి అక్కడ కూర్చుండి అక్కడ ప్రార్థనకు వచ్చిన స్త్రీలతో మాట్లాడటం ప్రారంభించారు. యూరప్ ఖండంలో మొట్టమొదటి సువార్తీకరణ దృశ్యం ఇది. పౌలు యొక్క నిర్ణయం, పౌలు ప్రభువు నన్ను పిలిచాడు అనేటువంటి ఒక నిర్ణయం, పౌలు ప్రభువు నన్ను పిలిచాడు అనేటువంటి ఒక నిర్ణయం ఉన్నదే, ఆ నిర్ణయము వారిని ఆ స్థలానికి తీసుకుని వచ్చింది. ఒక వ్యక్తికి దేవుడు వివేచన మరియు నిర్ణయము తీసుకునే అధికారము దేవుడిచ్చాడు. కనుక క్రొత్త నిబంధన కాలంలో దేవుని యొక్క బిడలు, సేవకులు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ వారు తీసుకునే నిర్ణయాలలో దేవుని యొక్క సహాయము వారికి దొరికింది. దేవుడు వారిని ఎన్నుకున్నాడని, నడిపిస్తున్నాడని వారు విశ్వాసముతో ముందుకు వెళుతున్నప్పుడు అక్కడ సంఘాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మొట్టమొదట ఒక స్త్రీ, లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ, ఊదారంగు పొడి అమ్ముతుండే తుయతైర పట్టణస్థురాలు ఆ స్థలంలో ఉంది, వాక్యం వింటాంది. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. ఇక్కడ ఒక సూత్రం ఉంది. ఎంత సువార్తికులు ప్రకటించినా ప్రభువు హృదయాన్ని తెరవకపోతే, ప్రభువు యొక్క ప్రణాళికలో ఆ వ్యక్తి లేకపోతే, ప్రభువు యొక్క సర్వజ్ఞానమున ఆ వ్యక్తి రక్షణ ప్రణాళికలో ఇమిడి ఉండకపోతే ఆ వ్యక్తి హృదయం తెరుచుకోదు. ప్రభువు తెరిచాడు అంటే ప్రణాళిక ప్రకారం ప్రభువు ముందుకెళ్తున్నాడు. ఆ నేపథ్యంలో తుయతైర పట్టణస్థురాల యొక్క హృదయాన్ని ఆయన తెరిచినందున ఆమె ఆ మాటల యందు లక్ష్యం ఉంచింది, విశ్వాసం ఉంచింది. దేవుడు క్రొత్త నిబంధన కాలములో విశ్వాసులను నడిపించు విధానం, సేవకులను నడిపిస్తున్న విధానం ఇక్కడ మనకు తేటగా కనిపిస్తుంది. వారు నిశ్చయం చేసుకున్నారు, వారంతట వారు నది యొద్దకు వెళ్ళాలనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు అది. దే థాట్ లైక్ దట్ అండ్ దే డిసైడెడ్ ఆన్ దెమ్సెల్వ్స్. బట్ గాడ్ హ్యాస్ డన్ ఎ గ్రేట్ థింగ్. కనుక మీరు నా జత పనివారని ప్రభువు చెప్పినటువంటి మాట సత్యం. మనం ప్రభువు పని చేస్తూ వెళుతుంటే ప్రభువు తన పనులు తాను చేస్తూ తన చిత్తాన్ని, తన కార్యాలను సంపన్నం చేస్తుంటారు. మనం ఒక సువార్త సభ పెట్టామనుకోండి,
ఆ సభ పెట్టాలనే మన సంకల్పం, మన యొక్క ఇష్టము, మన ఉద్దేశము, మన ప్రయత్నము, మన సఫలత మనం ఎరగకుండానే మనము గుర్తించేటట్లుగా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఏసే పరిష్కారం విషయంలో నేను దాన్ని తేటగా చూశాను. వాట్ ఎవర్ ఐ ప్లాన్, గాడ్ విల్ మేక్ ఇట్ ఎ రిజల్ట్ ఇన్ ఇట్. వాటిలో ఒక్కొక్క ప్రణాళికలోని ఫలితాలను దేవుడు తీసుకొచ్చాడు. స్పష్టంగా నేను చూడగలిగాను. కనుక ప్రభువు కొరకు ప్రజలను సంపాదించుటలో మనం పాజిటివ్ దృక్పథంతో, విశ్వాసంతో, దైవాత్మ యొక్క నడిపింపుతో, ఏకమనసుతో, విశ్వాసముతో ముందుకెళ్తున్నప్పుడు దేవుడు ఫలితాలను ఇస్తుంటాడు. అటువంటి ఒక ఫలితమే తుయతైరా పట్టణస్థురాలైన లూదియా. లూదియా యొక్క మార్పు, లూదియా యొక్క విశ్వాసము, లూదియా యొక్క కన్విక్షన్ అండ్ కన్వర్షన్ ఆ యూరప్ కాంటినెంట్ను ప్రభావితం చేసిన తర్వాత ఇవాళ మోర్ దాన్ 60% ఆఫ్ పీపుల్ విశ్వాసులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారంటే కారణం ప్రారంభ విత్తనం ఆవిడే, ఒక మహిళ. ప్రపంచానికి సువార్తీకరణను అందించినటువంటి ఖండం యూరప్ ఖండం. ఆ యూరప్ ఖండంలో ప్రథమమైన విశ్వాసురాలుగా తుయతైరా పట్టణస్థురాలైనటువంటి లూదియాను దేవుడు ఎంపిక చేశాడు. ఆమె యొక్క విశ్వాసము, ఆమె బాప్తిస్మము తీసుకుని, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి వేడుకుని వారిని బలవంతము చేశాను. చూడండి, గమ్యము లేకుండా, తీరుతెన్ను లేకుండా, ఆధారం లేకుండా, పరిచయస్తులు లేకుండా కొందరు సేవకుల బృందం బయలుదేరి విశ్వాసంతో ముందుకెళ్ళిపోతున్నప్పుడు గాడ్ opened the doors for them to evangelize the nation. దేవుడు వారు సువార్త ప్రకటించేటట్లు ద్వారాలు తెరిచి సమస్తం ఏర్పరిచాడు. ఇదే దేవుని పిలుపులో ఉన్నటువంటి గొప్పతనం, దేవుని పిలుపులో ఉన్న గొప్పతనం. దేవుడు తన పిలుపు చొప్పున మనలను పిలిచినప్పుడు ఆ పిలుపు కొనసాగింపున తానే కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. లేకపోతే మనుషులు చేయలేరు సేవ. లోకం వ్యతిరేకంగా ఉంటుంది, మనుషులు వ్యతిరేకంగా ఉంటారు, అపవాదికి ప్రణాళికలు ఉంటాయి. వాటిని జయించుకుంటూ ఒక విశ్వాసం ముందుకు వెళ్ళటం అతని మానసిక జ్ఞానం చేత కాదు, అతని మానసిక జ్ఞానం చేత కాదు. ఇది మనం గుర్తెరగాల. దైవాత్మ ప్రేరణ చేత, దైవాత్మ యొక్క నడిపింపు చేత వారు సంఘాలు కట్టగలిగారు. ఇవాళ కూడా మనం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తి చేతనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి హృదయాన్ని తాను తెరుచుట ద్వారా, వాక్యమును అర్థం చేయించడం ద్వారా ఆ వ్యక్తి ప్రభువులోకి వస్తాడు, లక్ష్యముంచుతాడు, విశ్వాసం ఉంచుతాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ఒక మానవుని యొక్క వ్యక్తిగతమైనటువంటి జ్ఞానము నుండి వచ్చేది కాదు, పరిశుద్ధాత్మని సహాయంతో జరిగేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. అది దేవుని చేతిలోనే ఉంది. అది ఆయనే తగిన కాలమున దానిని నెరవేరుస్తాడు. మొట్టమొదటి కన్వర్ట్గా లూదియా వచ్చిన తరువాత రెండవ ఇన్సిడెంట్ ఏమిటంటే, ప్రార్థనా స్థలానికి వెళుతుండగా పుతోను అనేటువంటి పేరుట ఒక దయ్యము ఉన్నది. అది శోధ చెప్పుతూ యజమానులకు
లాభం చేకూర్చేటట్లుగా ఒక చిన్న పిల్లను వశపరుచుకుని గలిబిలి రేపుతాంది. ఆ చిన్నపిల్ల వారి మధ్యన ఒక భవిష్యత్ చెప్పేటువంటి ఒక వ్యక్తిగా కనిపిస్తోంది. ఆ లాభం సంపాదిస్తున్న ఆ చిన్నది పౌలుకు వారి బృందానికి ఎదురొచ్చింది. పౌలును వెంబడించడం ప్రారంభించింది. దయ్యం మాట్లాడుతోంది, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. దానికి పౌలు అనేక దినాలు అలా చేస్తుంటే వ్యాకులు పడి, నువ్వు ఈమెను వదిలిపోమని చెప్పి యేసునామని ఆజ్ఞాపిస్తున్నానని చెప్తే వెంటనే ఆ దెయ్యం ఆమెను వదిలిపోయింది. ఇక్కడ చూడండి, మనుషులకు లాభము కల్పిస్తున్నది దయ్యము. ఇది ఏం మాట్లాడుతోంది? రక్షణ కార్యమును గుర్చే మాట్లాడుతోంది. దయ్యం ఏమిటి? రక్షణ కార్యాన్ని గురించి మాట్లాడటం ఏమిటి? రక్షణ కార్యము మార్గము ప్రచురించేవారని విట్నెస్ ఇస్తుంది. ఇది ఎంతవరకు మనం తీసుకోవాలా? దయ్యము మంచి చెబుతోంది కదా అని చెప్పి దానితో వెళ్ళాలా? పౌలు వ్యాకుల పడ్డాడు. హూ ఈజ్ దట్ డెవిల్ టు విట్నెస్ అస్? చాలామంది వాళ్ళ సాతాను చేత సాక్ష్యం పొందే ఇష్టపడుతున్నారు. తమ యొక్క ఈ పుతోను దెయ్యము వంటి క్రియల చేత ఆర్థిక లబ్ధి కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తులు నిజమైనటువంటి భక్తుల ఎదుట నిలబడలేరు. అందుకనే యేసు నామమున ఆ దెయ్యమును ఆజ్ఞాపించగదు విడిచి వెళ్ళిపోయింది. వదిలించిన వ్యక్తిలో లేదు, వదిలించిన నామమునందున్నది. యేసు నామాన్ని బట్టి వెళ్ళిపోయింది తప్ప పౌలు మాటను బట్టి కాదది. పౌలుకు దెయ్యం మీద అధికారం కాదు, యేసుకు దెయ్యం మీద అధికారం ఉన్నది. పౌలు యేసు నామమును వినియోగించినందున ఆ దెయ్యం ఆ చిన్నదాన్ని వదిలి వెళ్ళిపోయింది. వారికి లాభ ప్రాప్తికి నష్టం కలిగింది, లాభ సాధనం పోయింది. ఆ దయ్యము పట్టిన చిన్నది ఏం చెబుతుండేది? సోద చెబుతూ ఉండేది. సోదంటే జరిగినవి చెబుతాం, జరగబోయేవి చెబుతాం అని చెప్పి మనుషులను వారి ఇష్టాల చొప్పున భ్రమపరిచేటువంటి ఒక ప్రాక్టీస్ అది. బైబిల్ గ్రంథంలో ఇటువంటి సోద చెప్పు వారిని సంహరించమన్నాడు సౌలు మహారాజు సమూయేలు గ్రంథంలో. సోద చెప్పేటువంటి వారిని, జ్యోతిష్కం చెప్పేవారిని డోంట్ అలౌ దెమ్ అని చెప్పాడు అక్కడ. ఇక్కడ కూడా అంతే. ఆ దయ్యం నుండి ఆ కుమార్తెకు విడుదల వచ్చేసి ఆ చిన్నది పీడించబడుతోంది దురాత్మ చేత. పౌలు ఆ బిడ్డకు విడుదలనిచ్చాడు. ఆ దయ్యం నుండి విడుదల ఆమె పొందింది. కానీ ఆమెను ధనాపేక్షతో వినియోగించుకుంటున్న వారు మాత్రం డిస్టర్బ్ అయ్యారు. చాలామంది దైవ సంబంధమైన పరిచర్యలను ధనాపేక్ష కొరకు వాడుకుంటూ ఉంటారు. అట్టివారు ఈ పుతోను ప్రభావితులుగా భావించాలి. తర్వాత ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయిందని చెప్పి పౌలును శీల పట్టుకుని గ్రామ చావిడి దగ్గర అధికారుల ఎదుకు ఈడ్చుకొని వచ్చారు. But when her owners saw that their hope of gain was gone, they seized Paul and Silas and dragged them into the marketplace before the rulers. యజమానుల ఎదుటకు రప్పించారు. యజమానుల ఎదుటకు రప్పించారు, అధికారుల ఎదుటకు రప్పించారు, ఈడ్చుకొచ్చారు, గ్రాబ్డ్ దెమ్, లాక్కొచ్చారు. ఫోర్స్ఫుల్లీ, బలవంతంగా పీక్కొని తీసుకొచ్చారు. వచ్చేటప్పటికి వాళ్ళు, ఈ మనుషులు యూదులై ఉండి
రోమియులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారాలు ప్రచురిస్తూ మన పట్టణం గలిబిలి చేస్తున్నారని చెప్పారు. రోమియులకు ఆచారములు ఏమిటి? ప్యాగాన్ కల్చర్. రోమియులకు అన్య జనాంగము, రోమియులు విగ్రహారాధన, రోమియులు దయ్యముల పూజ, రోమియులు దురాత్మ ప్రేరితం, వాటిల్ని ఒప్పుకోవటానికి వచ్చారు. వాటిని చెడగొట్టడానికి కొత్తగా బోధ చేస్తున్నారు. మన కల్చర్ పాడు చేస్తున్నారు, మన రిలీజియన్ అటాక్ చేస్తున్నారు, మన ప్రాక్టీసెస్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళకి శిక్ష వేయండి అని లాక్కొచ్చారు. ఇవాళ క్రైస్తవుల మీద ఇవే నిందలు మోపుతున్నారు అనేక మంది. అప్పుడు జనసమూహం వారి మీదకు దొమ్మిగా వచ్చేశారు. జనసమూహం వారి మీదకు దొమ్మిగా వచ్చారు. మీరు ఎప్పుడైనా ఇలా దొమ్మిగా వచ్చిన సమూహాలు చూసారా? నేను చూశాను. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక యాటిట్యూడ్తో, ఒక రాంగ్ ఐడియాలజీతో తీవ్రమైన నిరసన ప్రదర్శనకారులుగా తయారై వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఎదుట ఉన్న వ్యక్తుల మీద దాడికి పూనుకోవటం చాలా సందర్భాలు చూశాను. దొమ్మిగా రావటం అంటే మీదపడి కొట్టేసేయటం అన్నమాట, మూకుమ్ముడిగా రావటం. దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉండదు. అప్పుడు న్యాయాధిపతులు వారి వస్త్రాలు లాగేసుకుని బెత్తాలతో కొట్టండి అన్నారు. ప్రజలు దేనికి సంతోషపడతారో, ఏం కోరుకుంటున్నారో అది చేయటానికి ప్రయత్నం. వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అట్టి ఆజ్ఞ అతడు పొంది వారి చెరసాల లోపలికి తోసేసి కాళ్ళకు బొండ వేసి బిగించేశాడు. బొండ అంటే ఒక పెద్ద చెక్క దొంగ, దానికి ఇనుముతో కొట్టిన శీలలు ఉంటవి. వాటిని తీసుకుని హ్యాండ్ కప్స్ లాగా, సంకెళ్ళలాగా, అలాగే కాళ్ళకు వేసే సంకెళ్ళలాగా దానికి ఫిక్స్ చేసేస్తారు. ఆ వ్యక్తి నడవాలంటే ఆ బొండ భుజాన్ని పెట్టుకుని నడిస్తే తప్ప నడవలేడు. ఆ బొండ కాలుకున్నంతసేపు అక్కడనే ఉండాల, కదలలేడు. బొండ వేసి బిగించేశారు. కొన్ని రకాల బొండలు అయితే కాలు అట్లానే ఉంటుంది, దానిపైన ఒక బలమైనటువంటి మొద్దు రౌండ్గా కట్ చేసి కాలు పట్టేట్టుగా పెట్టి అది 2 క్లిప్ చేసినవి క్లాంప్ చేస్తారు. 2 భాగాలు కాలు వచ్చేట్టు పెట్టి క్లాంప్ చేస్తారు. ఇక ఆ కాలు పైకి లేపాలంటే ఈ బొండతో పాటు లేపాల, ఇక కదలలేరు, అక్కడే ఉండాల. మనం చూడండి, మనం జంతువుల్ని కట్టేసినప్పుడు అక్కడే ఉంటాయి కదా. పశువుల్ని రాటలు కట్టేస్తే అది అక్కడే ఆ ప్లేస్లో తిరుగుతుంది, ఇంక పోలేదు. అట్లా ఆ బొండ వేసిన కాలు అట్లాగే ఉంటుంది, అక్కడ నుంచి కదలలేదు, తీయలేడు. ఎందుకంటే అది ఫిక్స్డ్. కొన్ని సందర్భాల్లో సిమెంట్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఐరన్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో వుడెన్ ఉండొచ్చు. అట్లాంటి పరిస్థితి. అప్పుడు వారు కాళ్ళు కదలకుండా చేశారు. అంటే ది పనిష్డ్ దెమ్. వీపుని బెత్తాలతో కొట్టారు, రక్తాలు వచ్చేటట్టుగా. ది పనిష్డ్ దెమ్. ఎందుకు? ఆ దెయ్యము లాభసాధకం కలిగిస్తున్న దాన్ని వీళ్ళు వదిలించేశారు. యేసు నామ ప్రయోగంతో అది వెళ్ళిపోయింది. ఇక అది మరి అన్నటికీ వారి యొద్దకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. పీపుల్ వాంటెడ్ మనీ. ప్రజలకు డబ్బు కావాలా. ప్రజలకు ఏం కావాలా? డబ్బు కావాలా. ఈ డబ్బు కొరకు మనుషులను అక్రమంగా వినియోగించుకునే తత్వం ఉన్న వ్యక్తులు డబ్బుకిచ్చిన ప్రాధాన్యత మనుషులకు ఇవ్వరు. సమ్ పీపుల్ వాల్యూ ద మనీ, నాట్ ద పీపుల్. అట్లాంటి వారు ఈ దేశం వారు. అయితే అక్కడ దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు. అద్భుతం ఏమిటి?
ఇది చాలా మంచి స్టోరీ, మనం వినాల్సింది. నేను ప్రభుచితం అయితే రేపటి దినం మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాను. రాత్రి అయిపోయింది, ఇంకా చాలామంది ఖైదీలు ఉన్నారు ఆ జైల్లో. జైలర్ వెళ్ళి పడుకున్నాడు. కాపలాదారులు కాపలాలు కాస్తున్నారు. అకస్మాత్తుగా వారున్నటువంటి స్థలంలో ఒక అద్భుతం జరిగింది. పౌలు శీలలు అయితే ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు, కీర్తనలు పాడుకుంటున్నారు. ఇట్ గివ్స్ దెమ్ ద స్ట్రెంగ్త్ స్పిరిచువల్లీ, ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చింది అది. అవి ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చాయి. పౌలు గారికి శీలకు శ్రమను జయించడానికి ఆయుధాలుగా అవి పనిచేశాయి. కీర్తనలు, ప్రార్థనలు. మనకు కూడా చాలా సమస్యలు వస్తుంటాయి. వాటిని అధిగమించడంలో మనం ప్రార్థనను, హిమ్స్ అండ్ కోరసెస్ ప్రాక్టీస్లో మనం ఉండాలి. నేటి వాక్య ఉపదేశమునకు సహకారం ఇచ్చిన వారు నాగన్నగూడెం వాస్తవ్యులు తనగాల దానియేలు జయమ్మ దంపతులు, కుమారుడు భరత్ చంద్రవదన్, కుమార్తె భాను తేజస్విని సహకరించారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించు. యేసు నామమున వాక్య సహకారం ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించము. మీ కృప చూపండి. వాక్యము చెప్పుటకు నాయన కావలసిన కృప నాకు ఇవ్వండి. యేసు దివ్య నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.